Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సంక్రాంతి అంటే చాలామంది పీడ పండుగ అంటుంటారు. పీడ పండుగని ఎందుకు అంటుంటారంటే, నా చిన్నప్పుడు అయితే నన్ను ఇంట్లోకి వెళ్ళి కనీసం ఆ బంధువుల ఆ రోజు ఒక సంక్రాంతి మట్టుకు బంధువుల ఇళ్ళలోకి వెళ్ళనిచ్చేవారు కాదు. ఏదో అంటే ఏదో అపశకునం జరుగుద్ది అనేది కూడా చెప్తున్నారు. నిజంగా దీంట్లో వాస్తవం ఎంత? అసలు సంక్రాంతి రోజు మనం ఏం చేయాలంటారు అసలు ముఖ్యంగా? పీడ పండగ అన్నారు కదా, పీడ మాసంలో పీడ పండగ అంటుంటారు కదా. మన మనస్సు కన్నా చాలా గొప్పదైన పీడ ఎక్కడైనా ఉందండి? లేదు. మన మనస్సులో మనం ఊహించుకునేటువంటి పీడ కన్నా బయట ఎక్కడన్నా పీడ ఉందా? లేదు. దీనికి ఇంకొక ఉపమానం కూడా మనం చెప్పుకుందాం చిన్నది. పూర్వంలో కాశీ వెళ్ళిన వారు కాటికి వెళ్ళిన వారితో సమానం అని చెప్పి అన్నారు. కాశీ వెళ్ళటం మానేస్తున్నారా? కాశీ మహాశ్మశానం, వెళ్ళటం మానేయట్లేదు కదండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే అండి, షిరిడి వెళ్తున్నప్పుడు, భద్రాచలం వెళ్తున్నప్పుడు, ఇంకోటి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద అనేటువంటిది ఎక్కడో ఒకటి ఎవరో ఒకరికి ఏదో ఒక ప్రమాదాలు జరుగుతుంటాయి. నేను భద్రాచలం బయలుదేరి వెళ్తున్నాను, నాకు ప్రమాదం జరిగింది, నాకు భద్రాచలం ఆనవాయితీ లేదు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, నీకు భద్రాచలం పోస్ట్ చేశారు, ఏం చేస్తావు? అంతే, చేయాల్సిందే కదా తప్పకుండా. అప్పుడు ఏమైందండి? ఇది అన్యాయం కదా. అది పీడ అనేటువంటిది మన మనస్సుని అనుసరించి ఉంటుంది మినహాయిస్తే ప్రకృతిలో ఎక్కడ పీడ ఉండదండి. అంటే ఇది అపోహనే. ప్రకృతి ఎప్పుడూ కూడా పీడని తీసుకురాదు. ప్రకృతి మనం నాశనం చేయడం వలన పీడ తయారవుతుంది అంటే మినహాయిస్తే మనస్సులో ఉండేటువంటి శంక, ఆ మనస్సులో శంక అనేటువంటిది ఏ రకంగా అయితే కనుక ఉంటుందో అదే ఉంటుంది. ఇప్పుడు అదే నిజమైతే వాస్తవానికి మరి సంక్రాంతి అనగానే కొత్తలు ఇంటికి పిలుస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో బంధువులందరూ ఒకే చోటుకు వస్తూ ఉంటారు, అందరు కలిసి ఇంట్లో పిండి వంటలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఒకవేళ పీడం అయితే ఆ రోజు ఈ వంటలు చేసుకున్నప్పుడే ప్రమాదాలు జరిగిపోవాలి అందరూ ప్రతి కొంపలోనూ. ఇది పీడ అనేటువంటిది ఇక్కడ ఉంటుందండి. ఈ రెండు డిపార్ట్మెంట్లు, అసలు ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, కానీ కొన్ని విషయాలు రెండు డిపార్ట్మెంట్లు కలిసిపోతాయి అనమాట. ఇది ఇంతే అని చెప్పి దాన్ని మనం మారుస్తే ఏమవుతుందో అని భయం. ఏమవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే, కానీ ఏదో జరిగిపోతుందని ఒక భయంతో ఇది పీడ పండగ. పీడ సంక్రాంతి అంటే ఎంత కన్నుల పండగ అండి. ప్రతి ఇంట్లోనూ కూడా సాక్షాత్తు కైలాసనాథుడు, ఈశ్వరుడు, హరుడు, బ్రహ్మ అంటే త్రిమూర్తులు కొలువై ఉండేటువంటి స్థలం కదండి అది. ఎందువల్ల చెప్పండి? ఎక్కడ ఉంటారు వాళ్ళు ముగ్గురు? కుటుంబంతో ఎక్కడైతే కలిసి ఆనందంతో ఆడుకుంటూ ఉంటారో, ఇంట్లో అందరూ కలిసి ఆనందం నవ్వులతో సరదాగా ఉంటుంటారో, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అక్కడెక్కడికి తిరుగుతూ ఉంటారు. అది లేని చోట ఎక్కడైనా అది పీడే కదండి. అవును. దానికి ప్రత్యేకంగా పీడ అని పెట్టక్కర్లా. మన మనసులో ఏమీ లేవనుకున్నప్పుడు అది భగవత్ స్వరూపం. మన మనసులో అన్నీ ఉన్నాయి. తిరుపతి వెళ్ళినా మనకు పీడగానే ఉంటుంది, కాశీ వెళ్ళినా పీడగానే ఉంటుంది. అలా ఆలోచిస్తే అన్నీ అట్లనే అనిపిస్తాయి. దానికి ఎన్నో పీడ అనేటువంటి మాటకి అసలు ఎలాంటి సంబంధము లేదండి. ఇక్కడి నుంచి ఆ ఆలోచన తీసేస్తే అంతా శుభమే. తీయకపోతే ప్రతిదీ పీడే అండి. చక్కగా ఇప్పుడు అంతకన్నా గొప్పగా చెప్పుకోవాలనుకుంటే శని గృహంలోకి సూర్యుడు అడుగు పెడుతున్నాడు. ఓకే. మకర సంక్రాంతి అంటే విడిపోయినటువంటి వారందరూ కూడా కలుసుకునేటువంటి సమయం అది. ఓకే. విడిపోయిన బంధాలు, తల్లిదండ్రులు వీళ్ళ ఎంతోమంది గొడవలు పట్టుకు విడిపోతూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా కలిపేటువంటి అద్భుతమైనటువంటి రోజు అది. దానికి పీడ ఎందుకు పెట్టారండి? అంటే ఎందుకు పీడ అని పెట్టారంటే నాకు ఒకటి కూడా దీని గురించి అర్థమవుతూ ఉంటుంది. ఎందువల్లంటే ఇంటికి ఎవరైనా పిలవాలి, వాళ్ళకి మనకు పడదు. పీడమాసం కాబట్టి నేను పిలవట్లా, పీడ పండుగ కాబట్టి నేను పిలవట్లా. ఎక్కడ పిలవాల్సి వస్తుందో, రేపు మహాశివరాత్రిని మా ఇంటికి ఉపవాసానికి రండి అని పిలుస్తారు కదా, అలా ఎక్కడ పిలవవలసి వస్తుందో పిలిస్తే మళ్ళీ మొహాలు చూసుకోమేమో అనే ఒక ఉద్దేశ్యంతో ఇది ఒక పేరు పెట్టుకున్నారు. ఏమైందండి? తండ్రి, కొడుకు, మామగారు, అల్లుడు, అక్క, బావ, పిన్నమ్మ వీళ్ళే కదా వచ్చేది. ఒక మాట అంటారు, చచ్చిపోతామా పడితే? మనల్ని ఎత్తుకొని పెంచారుగా, అన్నయ్య కావచ్చు, తమ్ముడే కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మనల్ని ఎత్తుకొని పెంచారుగా. వాళ్ళు భోజనాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మనం అక్కడ మలమూత్రాలు వెళ్తే అరే పిల్లలు ఇబ్బంది పెడతారేమని చెప్పి ఆ తినే అన్నాన్ని కూడా వదిలేసేసి వచ్చి మొత్తం బాగు చేసుకుని పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారుగా. అటువంటి తల్లిదండ్రులు కావచ్చు, నువ్వు నీ మీ మేనత్తో నువ్వు అన్న ఎత్తుకుంటే వాళ్ళ మీద వచ్చిపోతుంటావు. నువ్వు చిన్నప్పుడు వాళ్ళు నేను విసిరేలేదుగా కిందకి.
వాళ్ళు చక్కగా నిన్ను చేసి బాగు చేసి వాళ్ళు మార్చుకోవడం, డ్రెస్ మార్చుకోవడం ఇది చేసి మళ్ళీ నేను ఎత్తుకున్నారు దగ్గర తీసుకున్నారుగా. అంటే నా చిన్నప్పుడు నన్ను ఇలా ఎత్తుకుని ఉంటారు కదా, ఒక మాట అంటే నష్టం ఏంటని మనం ఆలోచించట్లేదు. హత్ విన్నానంటే ఏంటి, మనకు జీతం ఇచ్చేటువంటి బాసు ఎన్ని మాటలున్నా చేతులు కట్టుకొని తలగాయించుకుంటాం, కానీ మన శ్రేయోభిలాషులు కానీ మన అనుకున్న వాళ్ళు కానీ మనం ఒక మాట అంటే మనం పడమండి. అదే కదా పేడంటే, అంతకు మించి ఉందండి. సార్ అదేవిధంగా ఈ సంక్రాంతి రోజు పూజలు చేయలేని వారు మనం మంత్రం ఏమైనా చదివే పూజ చేయలేని వారంటే సార్ ఇప్పుడు సంక్రాంతి అంటే పెద్దగా పూజలు ఏం చేయరు సార్. నాకు తెలిసి మన ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే మంచి మందు విందు చిందుతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, అది కాకుండా మంత్రం ఏదైనా చదివే అవకాశం అంటే అందరికీ తెలిసింది అదేనండి. అందరికీ తెలిసింది అదే. ఏదైతే భోగి అనేటువంటి రోజు నాడు మన ఇళ్ళకి ఆ గంగిరెద్దు వచ్చి వెళ్ళిపోతుందో దాని విధానం ఎలా అయితే ఉంటుందో దాన్ని అనుసరించి మర్నాడు అనేటువంటిది ఈశ్వర ఆరాధన. ఎందువలన ఈశ్వరారాధన చేయాలి అని అంటే ఆయన లైకారకుడు. ఓకే. ఎలాంటి స్థితిలో కూడా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉండిపోతారు దీంట్లోనే. సృష్టి స్థితి లయ ఈ ముగ్గురు ఉంటారు కాబట్టి ఈ మూడిట్లలో ఏ దేని వల్ల కూడా మా కుటుంబంలో ఏ అనర్థము జరగకుండా ఇక్కడ నుంచి ఇలానే కుటుంబం అంతయు కూడా శ్రేయోభిలాయకంగా కలిసిమెలిసి ఉండేటట్టుగా ఈశ్వరారాధన చక్కగా అభిషేకం చేసుకొని పరవాన్నం వండుకొని స్వామివారికి నివేదన పెట్టి అందరూ కూడా ముష్టాన్న భోజనం చేస్తారు. అది దానికి ప్రాధాన్యత. అంతే తప్పితే మీరు అన్నారు చూసారు అందాక ఇవన్నీ చేస్తారని చెప్పి, అది వాళ్ళ సంతోషం కోసం చేసేటువంటిది. అది కాసేపే ఉంటుంది, అది కూడా ప్రమాదమే. ఈ కోళ్ళు తీసుకొచ్చి బాబు మరుదులు కూర్చుంటారు, నా కోడి ఓడిపోయింది నీ సంగతి చెప్తా, మళ్ళీ అది కూడా అక్కడి మళ్ళీ గొడవలకి దారి తీస్తుంది. నేను హాయిస్తే పోతే పోయింది, మళ్ళీ కలిసి ఉండవనేటువంటి ఆలోచన అది కదండి. ఏంటంటే పీడ అనేటువంటిది ఏదైనా ఇక్కడ మొదలయ్యి ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ దాని కనుక తీసేస్తే అసలు ఆ మాటే ఉండదు. కాబట్టి సుఖం సంతోషం అనేటువంటిది అక్కడ నిలిచి ఉంటాయండి. సో మొత్తం మీద కూడా సంక్రాంతి రోజు కూడా శివారాధన చేస్తే బెటర్ అని మీరు అంటున్నారు, అంతే కదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సంక్రాంతి రోజు ఏ ఆరాధన చేయాలి, ఏ మంత్రం చదవాలి అని గురువు గారు చెప్పారు. మంత్రం అంటే శివునికి సంబంధించింది ఏదైనా చదువుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో సంక్రాంతి రోజు ఆచరించాల్సిన విధి విధానం మనం పీడ పండుగ అని అంటుంటాం. సో అది పీడ పండుగ కాదు, అది మన మనసులో ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.